మనం నిజంగా వేషధారులాగా బ్రతుకుతున్నాం అనుకో, దాన్ని ఎవడు అనిపిస్తాడు భవిష్యత్తులో? యథార్థంగా బ్రతకట్లేదు అనుకో, నామమాత్రంగా ఉంటున్నాం అనుకో, దేవుని విషయంలో కూడా అలాగే బ్రతుకుతున్నాం అనుకో, దాన్ని అనుభవించేది ఎవడు? నీ తరం అని తెలియదా? నీ గర్భవాసం నుంచి వచ్చిన వాడని తెలియదా? వారి మీద దీని ప్రభావం ఉంటుందనే సంగతి తెలియాలి కదా. దాని నష్టం అతడు అనుభవిస్తాడండి. 4 తరాలకు చేటు చేసిపోతావు. మేలు చేయాల్సింది నువ్వు చేటు చేసిపోతావు. వస్త్రం కావాలంటే వస్త్రం, ఆహారం కావాలంటే ఆహారం ఇవి అందించటం కాదు. ఇవి నువ్వు ఇవ్వకపోతే ఎలాగైనా తెచ్చుకుంటాడు నీ బిడ్డ. ఎంతవరకు భూ సంబంధమైన విషయాల మీద చూస్తుంటాం. వారికి వస్త్రం ఉందా, ఆహారం ఉందా, నివాసం ఉందా, మంచిది ఇవి ఆలోచించేయాలి. ఒక తండ్రిగా ఒక తల్లికి ఇవి ఆలోచించేయాలి. కానీ దేవునితో సంబంధం ఉంటుందా ఉండదా భవిష్యత్తులో? అరే మనం ఉన్నప్పుడే వీళ్ళ పరిస్థితి ఎలాగుంటే మనం వెళ్ళిపోతే ఎలాగుంటుంది? అసలు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నాం మీ బిడ్డల కోసం? పిత్రార్జితంలాగా అందించండి. పిత్రార్జితంలాగా మీ నాయన నీకేమి ఇచ్చాడంటే నీతి, భక్తి, యథార్థతను బ్రతకటం నాకు నేర్పించాడని చెప్పాలి.